హలో అండి. ఈరోజు మేము రీసెంట్‌గా చేసిన కాలిఫోర్నియా ట్రిప్ డీటెయిల్స్ అన్నీ మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చేసాననమాట. సో, మేము ఎక్కడున్నాము, ఎంత పే చేసాము, మేమున్న ఎయిర్‌బిఎన్‌బి ఫెసిలిటీకి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. సో, ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. సో, మేము యూజ్ చేసింది సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ అనమాట. షికాగో టు ఎల్ఏ వెళ్ళటానికి. ఆల్వేస్ డూ చెక్ ఫర్ కాస్ట్కో గిఫ్ట్ కార్డ్స్. డైరెక్ట్‌గా అక్కడ $50 to $75 మనం సేవ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఎందుకంటే $500 గిఫ్ట్ కార్డ్ మనకి 450కే వస్తుంది. ఒక్కోసారి 425కి కూడా రావచ్చనమాట. సో, డెఫినెట్లీ ట్రై కాస్ట్కో గిఫ్ట్ కార్డ్స్ ఫర్ సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్. మేము వెళ్ళింది హాలిడే సీజన్‌లో కాబట్టి ఎయిర్‌పోర్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారో. అండ్ వన్ మోర్ టిప్, ఆల్వేస్ క్యారీ యువర్ వాటర్ బాటిల్స్ టు ద ఎయిర్‌పోర్ట్ అండి. పర్టిక్యులర్‌గా కిడ్స్ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో వాటర్ బాటిల్ ఆల్మోస్ట్ $4 to $5 ఉంటుంది. విచ్ ఈస్ నాట్ దాట్ వర్త్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ క్రెడిట్ కార్డ్ మీద ప్రయారిటీ పాస్ అవైలబుల్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లక్కీగా మా క్రెడిట్ కార్డ్‌కి ఉంది ఆ ఆప్షన్. సో, అక్కడ లోకల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో ఏది రెస్టారెంట్ చేయాలన్నా ఫ్యామిలీ ఆఫ్ 4 ఆల్మోస్ట్ క్లోజ్ టు $100 పడుతుంది. సో, మీకు గనుక ఈ లాంజ్ యాక్సెస్ అనేది ఉంటే మీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ ఎ వండర్‌ఫుల్ ప్లేస్. ఈ కాఫీ మిషన్ చూస్తున్నారు కదా, బోలెడు రకాలు ఉన్నాయి ట్రై చేయడానికి. మేము 2, 3 వెరైటీలు ట్రై చేసాము. ఫర్ అస్ క్యాపుచినో వాస్ ద విన్నర్. అండ్ కుకీస్ కూడా ఎప్పటికప్పుడు హాట్ కుకీస్ రీప్లేస్ చేస్తున్నారండి. ఓట్ మిల్క్ కుకీస్ అండ్ చాక్లెట్ చిప్ కుకీస్ 2 వెరైటీస్ ఉన్నాయి. అండ్ చాక్లెట్ చిప్ కుకీ వాజ్ ద విన్నర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేసిందనమాట. అంత మంచి హాట్ కాఫీ అండ్ కుకీస్ తర్వాత కోల్డ్ పాస్తా, కోల్డ్ సాలడ్ అండ్ కోల్డ్ ఫ్రూట్స్ తినాల్సి వచ్చింది. దట్ వాజ్ ఎ బమ్మర్. టేస్ట్ బాగున్నా కోల్డ్ అనేటప్పటికి అబ్బా అనుకున్నాము. అబ్బా అదే ఫుడ్డే చల్లగా ఉందంటే ఇంకొక చల్లటి వార్త ఏంటంటే, అక్కడికి వెళ్ళగానే మీ ఫ్లైట్ 1.5 hour డిలే అయింది అన్నారు. ఓహో! అర్రే ఏంటిది అనుకున్నాము. బట్ 1.5 hour తర్వాత ఇంకొక 5 hours ఫ్లైట్‌లో కూర్చొని అలా లాస్ ఏంజెలిస్‌కి వచ్చేసామనమాట. అండ్ టడా! దిస్ ఈజ్ అవర్ బిగ్ ఎయిర్‌బిఎన్‌బి విల్లా. ఈ ట్రిప్ ఎందుకంటే చాలా స్పెషల్ మాకు. ఒక 5 కజిన్ ఫ్యామిలీస్ అందరం ప్లాన్ చేసి కలిసామనమాట కాలిఫోర్నియాలో. మేము పెరిగేటప్పుడు అందరు కజిన్స్‌తో పెరిగాము. సమ్మర్ వెకేషన్‌లో కానీ ఎప్పుడైనా ఎంత ఎంజాయ్ చేసాము కజిన్స్‌తోని అని ఒక చిన్న ఇది ఉంటుంది మాకు. అరే మా పిల్లలకు కూడా అలా ఉంటే బాగుంటుంది కదా, ఆ బాండ్ మెయింటైన్ చేస్తే కజిన్స్‌తోని అని. సో, దట్ వాజ్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ వెకేషన్ అండి. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ హ్యాపెండ్. అందరం 5 కజిన్ ఫ్యామిలీస్ కలిసాము. ఎంతమంది 22 పీపుల్ కలిసామనమాట. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ హ్యాపీ అండ్ స్పెషల్ టైమ్స్ ఫర్ అస్. ఈ ఎయిర్‌బిఎన్‌బి విల్లా కూడా ఎంత బాగుందో అండి. మేము 4 days స్టే చేసాము ఇందులో. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫెసిలిటీ. 2 buildings అటాచ్డ్‌గా ఉన్నాయన్నమాట. 8+ bedrooms ఉన్నాయి. సో, ఫర్ 5 families 4 daysకి వి ఎండెడ్ అప్ పేయింగ్ అరౌండ్ $1,150 పర్ ఫ్యామిలీ. కానీ టోటలీ వర్త్ ఇట్ అనిపించిందండి. ఎందుకంటే 22 పీపుల్ కలిసాం కదా, ఎవరిది వాళ్ళు సెపరేట్ రూమ్స్ తీసుకొని ఉంటే అందరం కలిసి వెళ్ళినట్టు, టైం స్పెండ్ చేసినట్టు ఉండదు. అదే ఈ పెద్ద విల్లాలో అందరం ఒకటే చోట ఉండడం వల్ల నిజంగా ఒక అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కానీ, పిల్లలందరూ ఆడుకున్నారు, మేము కలిసి వంట చేసుకున్నాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ టేకింగ్ దిస్ ఎయిర్‌బిఎన్‌బి విల్లా అనమాట. ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. దేర్ ఆర్ హ్యూజ్ బెడ్రూమ్స్. పిల్లలకు కూడా సెపరేట్ బెడ్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ వచ్చాయి. అండ్ దెర్ వాజ్ అటాచ్డ్ పూల్ ఆల్సో ఫర్ దిస్ హోమ్, ఫర్ దిస్ హ్యూజ్ ఎయిర్‌బిఎన్‌బి విల్లా. కాకపోతే బమ్మర్ ఏంటంటే, మేము వెళ్ళిన టైంలో కొంచెం చల్లగా ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ పూల్‌లో పెబుల్స్ ఫ్రెష్‌గా వేశారంట. సో, దే ఆస్క్డ్ us నాట్ టు యూజ్ ఇట్. వి రియల్లీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. బట్ వెదర్ కూడా చల్లగా ఉండేటప్పటికి పిల్లలు కూడా అంత విల్లింగ్‌నెస్ చూపించలేదన్నమాట పూల్‌లో దిగడానికి. సో, దట్ వాస్ ఫైన్. ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట. 2 అటాచ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా విల్లాలో. సో, ఇది ఒకటి వెనకాల ఒకటి ఉంది. సో, దట్స్ హౌ వి హావ్ టు గో. ఆ తర్వాత హ్యూజ్ కిచెన్ అండి. ఎంత పెద్ద కిచెనో. దిస్ రియల్లీ సేవ్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ అస్. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ మేము ఇంటికొచ్చి అందరం కలిసి చేసుకొని తిన్నాము. ఓన్లీ లంచ్ వాజ్ ఔట్ సైడ్. అండ్ డే 1 మా ఔటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, ఇంటి నుంచి బయలుదేరి అవర్ ప్లాన్ వాస్ టు గో టు గ్రిఫిత్ అబ్జర్వేటరీ. ఈ టనెల్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అందరం బయలుదేరిన తర్వాత ఎక్కడున్నారు అని కనుక్కుంటే, మేము ఇప్పుడే టనల్ క్రాస్ అయ్యాము, మాకు ఇంకా టనల్ రాలేదు, మేము ఇంకా ఎక్కడో ఉన్నాము, టనల్ ఏంటి అనుకున్నాము. సో, అందుకే టనల్ చూపిస్తున్నాను. అండ్ టనల్ బయటకు వచ్చిన తర్వాత ఒక టిప్ ఏంటంటే, అలా మేము తీసుకున్నట్టు రైట్ టర్న్ తీసుకోకుండా అబ్జర్వేటరీ దగ్గర స్ట్రైట్‌గా వెళ్ళిపోండి. అన్లెస్ సెక్యూరిటీ స్టాప్స్ యూ,
స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ దింపేసేయండి ఫ్యామిలీని, ఆ తర్వాత వచ్చి పార్కింగ్ చేసుకోండి. మాకు అది తెలియక మేము రైట్ టర్న్ తీసుకొని చాలా దూరం వెళ్ళిన తర్వాత కానీ పార్కింగ్ దొరకలేదు. ఆల్మోస్ట్ 1 మైల్ నడవాల్సి వచ్చింది మళ్ళీ బ్యాక్ రావడానికి. నడిస్తే నడిచాం కానీ దోస్ వ్యూస్ అండి అక్కడి నుంచి ఎంత బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటే చాలా చాలా ఎంజాయ్ చేసాం. వాక్ కూడా, ఫొటోస్ ఎంత బాగా తీసుకున్నామో. తర్వాత కాలిఫోర్నియా ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ సీనరీ, అబ్బా ఎలా అయిపోయిందో అని ఎంత బాధగా అనిపించిందో నిజంగా కూడా. హాలీవుడ్ సైన్ దగ్గర ఒక ఫోటో దిగాలి అని మనకి యూజువల్గా ఉంటుంది కదా, అలాంటి ఒక విష్ ఈ రోజు నాకు నెరవేరిందనమాట. అట్లా ఎంత బాగా తీసుకున్నామో ఫొటోస్ హాలీవుడ్ సైన్ దగ్గర. అక్కడ ఒక వింగ్స్ కూడా ఉందన్నమాట. సో ఆ వింగ్స్ ముందు నిలబడి ఫోటో తీసుకుంటే వెనకాల హాలీవుడ్ సైన్, ఆ వింగ్స్, ఆ ఫోటో ఫ్రేమ్ లో మీరు అన్ని కలిసి ఒక మంచి మెమరీ ఉంటుంది. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఈ హాలీవుడ్ సైన్ అండ్ వింగ్స్ దగ్గర. ఆ తర్వాత గ్రిఫిత్ అబ్జర్వేటరీకి వెళ్ళాము. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంటరాక్టివ్ అబ్జర్వేటరీ అండి. మాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా బోర్ కొడుతుందేమో అనుకున్నాము కానీ బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఇంటరాక్టివ్ ఉంది అంటే దే లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ గ్రిఫిత్ అబ్జర్వేటరీ. అక్కడ టెలిస్కోప్స్ ఉన్నాయి, అండ్ డే అండ్ నైట్ ఎలా, రీజన్ బిహైండ్ డే అండ్ నైట్ ఎలా ఉంటుంది, ప్లానెటరీ మోషన్స్ మీద చాలా బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ అబ్జర్వేటరీ. ఇట్ ఈస్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. కిడ్స్ అసలు బోర్ కొట్టలేదు, బాగానే ఎంజాయ్ చేశారు. ఎప్పుడు వెళ్దామా 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 అని అడుగుతారు కదా, అలాంటిది ఏం లేకుండా రండిరా వెళ్దాము అంటే కూడా నో 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 లెట్ us సీ దిస్ అని చెప్పేసి వాళ్ళే అక్కడ ఉన్నారు. అంత ఇంటరాక్టివ్ గా ఉందన్నమాట గ్రిఫిత్ అబ్జర్వేటరీ. ఇట్స్ ఎ మస్ట్ సీ ప్లేస్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కాలిఫోర్నియా ట్రిప్. అండ్ టెస్లా కాయిల్, దిస్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. నేను ఎప్పుడు టెక్స్ట్ బుక్ లో చదివేటప్పుడు టెస్లా కాయిల్ అంటే చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. రియల్ లైఫ్ లో టెస్లా కాయిల్ అంత పెద్దగా ఉంటుందా అనేది ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. మీలో ఎంతమందికి తెలుసు టెస్లా కాయిల్ అంత పెద్దగా ఉంటుందని? కమెంట్ చేయండి. ఆ తర్వాత ఇట్ వాజ్ ఏ ప్లానెటేరియం షో అన్నమాట. జోడాక్ సైన్స్ అండ్ కాన్స్టలేషన్స్ గురించి చెప్తున్నారు. మేమందరం బాగా టైర్డ్ అయిపోయాం. ఆ బ్లూ లైట్ లో ఒక చిన్న నాప్ కూడా వేసేసాం అందరం. ఈ టెలిస్కోప్ చూస్తున్నారు కదా, ఒకప్పుడు దీనిలో ఉన్న మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు మన సెల్ ఫోన్ లో కూడా వచ్చేసింది అనమాట. ఫైనలీ సే హాయ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ కజిన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్రిఫిత్ అబ్జర్వేటరీ నుంచి బోరాన్ థాయ్ రెస్టారెంట్ ట్రై చేసామన్నమాట. ఇట్ ఈస్ ఏ లోకలీ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్. బిఫోర్ హ్యాండ్ గా కాల్ చేయండి లార్జర్ గ్రూప్ ని అకామిడేట్ చేయడానికి. ఫుడ్ వాజ్ వెరీ గుడ్ ఎట్ బోరాన్ థాయ్ రెస్టారెంట్. వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్. తర్వాత అవాన్ ఐస్ క్రీమ్ ప్లేస్ కి కూడా వెళ్ళాం. దిస్ ఈజ్ వీగన్ ఐస్ క్రీమ్ అండ్ దే హ్యావ్ వెరీ ఎక్స్క్లూజివ్ ఫ్లేవర్స్. అండ్ అక్కడ నుంచి ఈవినింగ్ గ్రూవ్ షాపింగ్ అవుట్లెట్ దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళింది హాలిడే సీజన్ కాబట్టి లైట్స్ వేర్ అమేజింగ్, చాలా బాగా అనిపించింది. సో దిస్ వాజ్ అవర్ డే 1 ఆఫ్ కాలిఫోర్నియా ట్రిప్. మీకు కూడా నచ్చింది కదా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. Until the sun goes down.